టీవీ7 న్యూస్ కి స్వాగతం. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. పీడీఎస్యు సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు కావస్తుంది. ఈ క్రమంలోనే పీడీఎస్యు ఏదైతే ఉందో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి జాతీయుద్యమంలో అనేక మంది భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవీరులందరూ కూడా విద్యార్థుల యువ కిషోర్లు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి దేశభక్తి భావాలతోనే తెలంగాణ ముక్తి కోసం శ్రీకాకుళ సాయుధ పోరాటంలో అనేక మంది పీడీఎస్యు విద్యార్థులు అమరులయ్యారు. అందులో భాగంగానే పీడీఎస్యు సమసమాజ స్థాపన కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, అదేవిధంగా అందరికీ విద్య, అందరికీ వైద్యం కోసం గత 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే జార్జిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలాశంకరు అనేక మంది విద్యార్థులు రత్నాలు కూడా మరి పీడీఎస్ సంస్థలో పనిచేసి అమరులయ్యారు. వాళ్ళని స్మరించుకుంటూ ఈ డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురం పట్టణంలో మరి భారీ ప్రదర్శన ఉంది, సదస్సు ఉంది. ఈ సదస్సుకి విద్యా సంస్థలు సహకరించాలి. అదే ప్రజలు, మేధావులు, విలేకరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం. స్టార్ట్ అంటప్పుడు ఇప్పుడు ఓకే చెప్పండి. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వచ్చే నెల డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురం పొలిటికల్ సెంటర్లో పీడీఎస్యు జిల్లా 50 సంవత్సరాల సభను జరుపుతా ఉన్నాం. పీడీఎస్యు ఏర్పడి 1974 ఏర్పడినటువంటి పీడీఎస్యు 2024 కల్లా దాదాపు 50 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సభను 50 సంవత్సరాల సభను చిలికాని రామారావు గారి భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు సంబంధించి అనేక మంది వక్తలు వస్తూ ఉన్నారు, ముఖ్యులు. వీళ్ళందరూ కూడా ఈరోజు విద్యను ప్రైవేటీకరణ అవుతా ఉంది, కార్పొరేటీకరణ అవుతా ఉంది, కాషాయకరణ అవుతా ఉంది. ఈరోజు దేశంలో మతోన్మాదం పేరుతో ఈరోజు విద్యార్థి హక్కులకి కాలరాసే విధంగా ఈరోజు ఈ విద్యార్థులు నష్టం తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి విద్యారంగ సమస్యల మీద మొత్తం అన్ని విషయాల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా రూపుదిద్దుకోవడం కోసం పీడీఎస్యు పనిచేస్తూ ఉంది. పీడీఎస్యు శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమసమాజ స్థాపన కోసం, నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం పీడీఎస్యు పనిచేస్తూ ఉంది. కామ్రేడ్ జార్జిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, సాంబయ్య, వరహాలు, స్నేహలత అనేక మంది విద్యార్థి కుసుమాల్ని పీడీఎస్యు కోల్పోయింది. 50 సంవత్సరాలుగా పీడీఎస్యు రాజీలేని పోరాటాలు చేస్తూ ఉంది. విద్యార్థి హక్కుల కోసం అనేక మంది అమరులు కోల్పోయిన చరిత్ర పీడీఎస్యుకి మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో ఈరోజు విద్యతో పాటు ఉపాధి కూడా కల్పించాలని చెప్పి ఈరోజు పీడీఎస్యు పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి దీని సంఘీభావంగా అనేక మంది విద్యార్థులు కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థి ప్రతినిధులు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సభను జయప్రదం చేస్తుందిగా ఈరోజు విద్యార్థి లోకానికి, అలాగే ప్రజలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మీడియా మిత్రులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.